సార్ నమస్తే సార్, మీ పేరండి? నా పేరు కొండేటి పెద్ద వెంకటరత్నం అండి. ఏం చేస్తారు? నేను ప్రస్తుతానికి మెకానిక్ అండి. ఇప్పుడు ప్రజెంట్ రిటైర్డ్ అయ్యాను. ఇంటికాడ వ్యవసాయం చూసుకుంటాను. ఏం సార్ మరి వ్యవసాయం చూసుకుంటున్నా అని చెప్తున్నారు. చంద్రబాబు వచ్చాక రైతులు పట్టించుకోవట్లేదు. గత ప్రభుత్వ హయాంలో రైతులకి ఏదైతే గిట్టుబాటు ధరల విషయంలో కానీ రైతులు పట్టించుకున్న నాయకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఒక రైతుగా మీరేం చెప్తారు సమాధానం? అది చాలా రాంగ్ అండి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు చాలా రకాలుగా 6 నెలలకి 7 నెలలకు డబ్బులు పడలేదండి. ఇప్పుడు మన ఈ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత కనీసం 15 రోజుల లోపల డబ్బులు వేసేసారండి. ఇది వాస్తవం. చాలా బాగుంది. అధికారులు కూడా బాగా స్పందిస్తున్నారు. చాలా చక్కగా చేస్తారండి. ఇదంతా ఏదంటే ఏదో బురదలటానికి చెప్పే మాటలు తప్పితే ఏమి లేదండి. ఈ ప్రభుత్వం రైతులను ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని చెప్తున్నారు. అది రాంగ్ అండి. రైతులు ఏం ఆదుకున్నారండి? 6 నెలలకి సంవత్సరం కూడా డబ్బులు పడలేదు కొంతమంది, చాలా మందికి. అది అందరూ తెలుసు, రైతు మొత్తం తెలుసు. అడిగితే సమాధానం చెప్పే మానాడు కూడా లేడు. ఈ రోజు అట్లా అదే లేదండి. అకౌంట్లో 15 రోజుల లోపలే పడిపోయినాయి. బాగా లేట్ 20 రోజులండి. అందరికి క్యాష్ వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉన్నారు రైతులు. అంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా అకౌంట్కి డబ్బులు వేసాము. ఈ ప్రభుత్వం ఏదైతే అన్నదాత సుఖీబాబు పేరు స్కామ్ పెట్టింది కానీ రైతుల అకౌంట్లో డబ్బులు పడతలేదని చెప్పి అంటున్నారు. అందరికీ 100% పడ్డాయండి. ఎక్కడ ఏదైనా చిన్న ప్రాబ్లం ఉంటే తప్పితే అందరికీ డబ్బులు పడ్డాయి. చాలా హ్యాపీగా ఉండరు అందరూ. అంటే అన్న, మన రాష్ట్రానికి రాజధాని కావాలా వద్దా? రాజధాని కావాలి కదండి. ఎన్నాలో ఒకళ్ళ దాంట్లో ఉంటాం మనం. మన సొంతం రాజధాని అంటే మనకు ఉండాలి కదా. మరి అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, ప్రపంచంతో పోటీ పడేలాగా మన రాజధాని అవసరమా, మన రాజధాని దేనికి అని చెప్పి మాట్లాడుతున్నాడు. అదేంటండి, మనకి ఇల్లు ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పుడు మనకి ఒకళ్ళ ఇంటి ఎన్నాళ్ళు ఉంచుతారండి? మనల్ని ఎన్నాళ్ళు ఉంచుతారు చెప్పండి? మన ఇల్లు మనకు కావాలి కదా. మన ఇల్లు శుభ్రంగా ఉండాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారు కదా. అలాగే రాజధాని కూడా మన రాష్ట్రానికి ఇల్లు లాంటిది కదండి, ఉండాలిగా. లేదు, గతంలో వాళ్ళు 3 రాజధానులు ఒకే రాజధాని చెప్పిన మనుషులు అధికారంలోకి వచ్చా 3 రాజధానులు అన్నారు. తర్వాత ఎక్కడ కూడా మట్టి వేసిన పాపం లేదు. మరి ఇప్పుడు రాజధాని వద్దు అని చెప్పి వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎలా చూడొచ్చు మరి? ఇప్పుడు ఒకటే అండి, గతంలో రాజధాని ఒకటి కట్టలేక 3 అని ఏడిచారు. 3 అయిపోయింది, ఏం చేయలేకపోయారు. ఇప్పుడు కడతంటే వారం లేక మాట్లాడేది రాజధాని వారం లేక మాట్లాడే మాటలు తప్పితే రాజధాని వద్దని వాళ్ళు మానవుడు ఎవరు మాట్లాడరండి. రాజధాని వద్దని ఎవరు మాట్లాడరు. అంటే లోకేష్ తన సొంత డబ్బులు కాకుండా ప్రజల సొమ్ముతో జలసాలు చేస్తున్నాడు. స్పెషల్ ఫ్లైట్లు ఎక్కడికి వెళ్ళినా సరే స్పెషల్ ఫ్లైట్ ఉపయోగించి విచ్చవిడిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఒకటే అండి, ఇంట్లో పడుకున్నాడు అట్లా మాట్లాడతారు. ఈయన ఏంటంటే రాష్ట్రం కోసం తిరుగుతున్నారు. తిరిగి అందరూ తెలుసు చాలా చేస్తున్నాడు ఆయన. దాని వారం లేక మాట్లాడే మాటలు ఏంటంటే ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టారు అవన్నీ మాట్లాడతారు. మరి మీరు చేయలేదే 5 సంవత్సరాలు ఇంట్లో పడుకొని ఏ ఇండస్ట్రీలు తెచ్చారండి? ఏమైనా తెచ్చారా? ఎవరికైనా ఏదన్నా ఒక కంపెనీ తెచ్చారా? లేకపోతే ఏమైనా తెచ్చారా? ఏం చేశారు రాష్ట్రానికి? ఏం లేదు కదా. మన రాష్ట్రం కనీసం 2-3 తరాలు వెనక్కి వెళ్ళిపోయింది. ఏం చేశారండి? రైట్ మినిస్టర్ గారు లోకేష్ గారు ఎలాంటి కంపెనీస్ తీసుకొస్తున్నారు బాబాయ్? మంచిది వస్తున్నారండి. ఆయన డిసిషన్ ఏంటంటే ఫస్ట్ పిల్లలు చదువుకోవడానికి కానివ్వండి, కాలేజీలు కానివ్వండి, మెడికల్ కాలేజీలు కానివ్వండి, తర్వాత ఈ భవిష్యత్తులో చదువుకున్న పిల్లలకి జాబులు కానివ్వండి, ఇవన్నీ ఫ్యూచర్లో మన రాష్ట్రం బయటికి వెళ్ళకూడదు మన వాళ్ళు అని చెప్పి ఆయన కష్టపడుతున్నాడండి. మన రాష్ట్రంలో ఉండాలి, ఇక్కడ పని చేసుకోవాలి, తల్లిదండ్రులు ముందు ఉండాలని కష్టపడుతున్నాడు. కష్టపడే వాళ్ళు చూసి ఎందుకండి ఓకే అనుకోవటం? ఓకే, మీరేమంత లోకేష్ ప్రజల కోసం ఎంత కష్టపడతా ఉన్నాడు అని చెప్పి మీరు మరి ఎందుకు వైసీపీ వాళ్ళు అలా మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? ఏమండి, ఒకటి నేను చేయను, చేసేవాళ్ళు చూస్తే వారం లేను, బురజాలను కదండి, ఏదో ఆగం చేయాలి కదా తప్పితే అదే మాటలు తప్పితే ఏం లేదండి. బాగానే చేస్తున్నాడు, ప్రభుత్వం బాగానే ఉంది, అధికారులు బాగానే చేస్తున్నారు, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. దీని గురించి ఎవరో ఏదో గిట్టినోళ్ళు లక్ష చెప్తారు. గిట్టినోళ్ళు ఏంటంటే వాళ్ళు చేయలేకపోయారు, నేను చేయలేదు, చేసేవాడిని చూస్తే వారం లేను, ఏదో చెప్పాలి కదండి. ఇది ఏదో బురద వెళ్తే కానీ బాగా ఆనందంగా ఉంటుంది. అదే అంటే చంద్రబాబు కూడా సంక్షేమ పథకాలు ఏమి ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు, మోసం చేసేది ప్రజల్ని అంటున్నారు. ఏమండే, ఇప్పుడు పెన్షన్లు పెంచుతానన్నారు, ఒక్కసారి 1000 రూపాయలు పెంచారు. ఫస్ట్ తారీఖు కల్లా ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు. శాలరీస్ కూడా ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి శాలరీ ఫస్ట్ తారీఖు కల్లా పడిపోతుంది. తర్వాత ఫ్రీ బస్సు అన్నారు, ఫ్రీ బస్సు చేశారు. తర్వాత సంక్షేమ పథకాలు చాలా వేస్తున్నారు. కొంత నిదానంగా చేసుకుంటూ వస్తారు, చిన్న ఆగినాయి కానీ చేస్తారు. ఒకసారి సాధ్యపడదు కదండి ఇది. ఇప్పుడు ప్రభుత్వం అధోగతిలో అంతకుముందు అప్పులు పాలై ఉంది. దాన్ని ఒకటి గాడిలో పెట్టుకుంటే అభివృద్ధి సంక్షేమం 2 చేస్తున్నారు చంద్రబాబు గారు. అదే అంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఏదైతే కార్యాలయం ఎక్కడికైనా వెళ్ళిన మీటింగ్స్ కానీ లేదా మొన్న హైదరాబాదు నాంపల్లి కోర్టుకు వెళ్ళే టైంలో కానీ వాళ్ళ కార్యకర్తలు అందరూ రప్ప డైలాగులతో ప్రగాడులు పెట్టుకుని తిరగటం, అసలు తన కార్యకర్తల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా యూజ్ చేసుకుంటున్నాడు? అసలు ఇప్పుడు దానికే యూజ్ చేసుకున్నాడు. ఇప్పుడు గతంలో
ఎమ్మెల్యేలు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఆయన ఏంటంటే ఈ రప్పగా ఉపయోగించుకున్నాడు తప్పితే సంక్షేమం కోసం లేదా ఏదన్నా మీరు మీ నియోజకవర్గంలో చేయండి అని కానీ ఏం చెప్పలేదండి. ఎంతసేపు దొంగతనం, దోపిడీలు దీనికోసం ఉపయోగించుకున్నాడు. ఈరోజు కూడా ఆయన మారకుండా అదే రకంగా ఉన్నాడు. ఇది శాస్త్రం చిత్రం చూసారా, పుట్టుకతో వచ్చింది పొలాలతో పోద్ది అన్నట్టుగా అదే టైపులో ఉన్నాడు తప్పితే ఆయన మారే ద్వారానే కనపట్టలేదండి. అంటే ప్రజలు నమ్మి మళ్ళీ విజయనగరం మోగిస్తారు, వైసీపీ పార్టీని గెలిపిస్తారు అంటున్నారు. ఎట్టి పరిస్థితి అందరూ తెలుసండి. గతంలో ఎన్ని బాధలు పడ్డారో, ఇవాళ అభివృద్ధి ఎలా జరుగుతుందో అందరూ తెలుసు. విజయ నమ్మకం లేదు, ఏం లేదు, ఏదో చెప్పుకుంటారటగా. గెలవరంటారు బాబాయ్ జగన్మోహన్ రెడ్డి? అది ప్రజలు నిర్ణయిస్తారండి. నేను గెలుస్తాడు అంటారు, మీరేమంటారు మరి? గెలవడండి. ఎందుకంటే చూస్తున్నారు కదండి, 5 సంవత్సరాలు ఏం చేశాడు. ఏదో నమ్మి ఒకటి అండి, మన రాజశేఖర రెడ్డి గారిని చూసి చేస్తాడు, ఈయన కూడా చేస్తాడు అనుకున్నారు. అసలు ఆయనకి పూర్తి విరుద్ధం చేశాడు ఈయన. ఇంకా ఎవరు నమ్ముతాడు? 5 సంవత్సరాలు చూశారుగా, ఏదో చేస్తాడని చూశారు, ఏం చేయలేదు. మళ్ళా పిచ్చోడు, జనం పిచ్చోళ్ళు కాదు కానీ తెలియగలవాళ్ళు, చాలా తెలివి మీరిపోయారు జనం. ఎదొరకలాగా పిచ్చిదనంగా లేరు. ఎవరు ఏం చేస్తారని జనం తెలుసండి. ఆ నాడితే చేస్తున్నారు. దానికి వాళ్ళు ఏదో ఊహించుకుంటే మనం చేసేది ఏముండదు సార్. మరి ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారం కానీ లేదా పరకామణి కేసు గురించి కానీ మీరు ఏం చెప్తారు అసలు? ఏమండే, అది తిరుపతి లడ్డు అంటే కనీసం ఒక లడ్డు తెస్తే 10 మంది పంచుకుంటారు. అది జనాలకు అదొక రకమైన ఇది. అసమంటి దాన్ని కూడా వీళ్ళు అలా దోపిడీతో పనికిరాని ఏదో కెమికల్ కలిపి నెయ్యి సప్లై చేసి పవిత్రమైన దేవాలయాలు కూడా ఇలాంటి ఘోరమైన పనులు చేస్తే ఇక వాళ్ళ భగవంతుడే కాపాడాలి. మరి పరకామణి కేసు గురించి ఏం చెప్తారు? ఏదైతే సిఐ కూడా చనిపోవడం చూసాము, సుప్రీంకోర్టు నుంచి కూడా విచారణ త్వరగతిగా పూర్తి చేయడం, సిబిఐ ఎంక్వైరీ వేయటం ఎలా చూడొచ్చు అంటారు? ఏమంటే, పాపాలు ఇప్పుడు ఈరోజు పాపం చేస్తే రేపు దాగదు. చట్టం పని చట్టం చేసుకుంటుంది. ఎవరో ఏది న్యాయమో ఏది అన్యాయమో చట్టం చూసుకుంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. ఎవరు చేసిన తప్పులకు వాళ్ళే బాధ్యులు అవుతారు. అది. మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరండి అసలు? పొలిటీషియన్ అంటే ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు బాగా చేస్తే వాళ్ళండి. అంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్. ఏమండే, బాబు గారు మంచి అభివృద్ధి పథంలో నడిపించారు. తర్వాత ఆయన అడుగుజాడల్లో లోకేష్ బాబు గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని సపోర్ట్ చేసి అందరూ సమక్షంలో ఎన్డీఏ ప్రభుత్వం చాలా బాగుంది, చాలా బాగా చేస్తారని ప్రజల నమ్మకం ఉంది. ఇంకా రానున్న ఇంకో 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఇలాగే ఉంటే అని అభివృద్ధి మన రాష్ట్రం పక్క రాష్ట్రం తొంగి చూడకుండా ఉంటుందని మా ఆలోచన అండి. సార్, మరి నేను ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని చెప్పి బెట్ట కాస్తాను, మీరు ఏమైనా కాస్తారా? జగన్మోహన్ రెడ్డి గెలవడండి. పెట్టలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గెలవడండి. ఎట్టా గెలుస్తాడు? గెలవడండి. పవర్ ఇచ్చే చూస్తారు మన జనాలు ఎవరైనా కూడా. పవర్ ఇచ్చిన తర్వాత నువ్వు అహంకారం చూపెట్టావా అదపాతాలానికి వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి. అది పవన్ కళ్యాణ్ అయినా గుర్తుపెట్టుకోవాలి, లోకేష్ అయినా గుర్తుపెట్టుకోవాలి, చంద్రబాబు నాయుడు గారైనా గుర్తుపెట్టుకోవాలి. జగన్కి అవసరం లేదు, ఆయన రియలైజ్ అవ్వడు. ఎప్పుడన్నా పొలిటికల్గా పైకి రావాలంటే రియలైజేషన్ వెరీ ఇంపార్టెంట్. ఒక్క దెబ్బ తగిలిన తర్వాత ఎందుకు తప్పు జరిగింది, ఎక్కడ తప్పు జరిగింది, అది మనం క్లీన్ చేసుకుని మళ్ళీ జనాల్లోకి వెళ్తే నీకు ఓటింగ్ పెరుగుతుంది. అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర రియలైజేషనే లేదు కదా. నేను ఎందుకు ఓడిపోయినా అనేసి ఒకసారి కూడా కూర్చోలేదు ఆయన. ఇప్పుడు అది నాకు ఎంత అనిపిస్తుంది. యాక్చువల్గా దెబ్బ తిన్న వెంటనే విషయం చెప్పేసి వాళ్ళకి నా కూటమికి సపోర్ట్ అంటారు. దాని తర్వాత ఏంటి, పార్టీ వాళ్ళందరినీ పిలిచి చేసి ఏం జరిగింది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఇలా ఎప్పటికీ ఆలోచిస్తలేదంటే ఆయన ఏం రాజకీయ నాయకుడు అండి. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 23 సీట్లు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారికి రాలేదు, ఆయన 1 సీట్ వచ్చాడు, ఆయన ఎక్కడికో పోయాడు, ఆయన వదిలేసండి విషయం. ఇప్పుడు 2000 వెళ్ళేవాడు కదా, అసెంబ్లీకి వెళ్ళేవాడు ఆయన. ప్రాబ్లమే చెప్పేవాడు, దండం పెట్టి చెప్పాడు ఆయన. అంటే అహంకారం మాయ ఎవరన్నా పట్టుకుంటుంది భయ్య. మనకు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఉన్నాను, నా జేబులో 1 లక్ష రూపాయలు నేను ఒకలా ఉంటాను, 500 నేను ఒకలా ఉంటాను. ఆ మాయ కొడుతుంది దెబ్బ. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మాయ కొట్టింది. ఆ మాయలో ఉన్నా నేను ఉంటాను 30 సంవత్సరాలు. అది నీకు అహంకారం కదా, కనబడుతుంది కదా. ఇప్పుడు నీ రోడ్లో నిలబడి ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నా కూడా నేను 1 లక్ష రూపాయలు ఉన్నాను ప్రవర్తించాను అనుకో, జనాలందరూ గౌరవిస్తారు. 1 కోటి ఉంది కదా, 10 కోట్లు మాట్లాడాను అనుకో, నా ఒడికి ఎప్పటికప్పుడు ఇద్దాం రాని అడుగుని బాగా ఎక్కువైపోయింది ఈ మధ్యన ఇడికి అంటారు కదా. అది అయితే చంద్రబాబు నాయుడు గారు 23 మందితో వెళ్ళారు. అది చక్కగా దాంట్లో కూడా ప్రతిపక్ష పాత్ర కూడా ఆయన ఏంటంటే హైలైట్, ప్రతిపక్ష పాత్ర కూడా బాగా పోషిస్తాడు, సీఎంగా కూడా బాగా పోషిస్తాడు. ఒక్కటే ఆయన దగ్గర మైనస్ ఏంటంటే మాస్ జనాల్లో టచ్చిపోతుంది ఎలక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి. అది ఒక్క దాంట్లో మైనస్ అవుతాడు. లేకపోతే బతికినంత కాలం ఆయనే సీఎంగా ఉండాలబ్బా, చెప్తున్నాం కదా. నేను ఏ పార్టీ నాకు తెలిసి ఎందుకు పార్టీ గురించి డిస్కస్ చేయడం కానీ, కాకపోతే ఆయన మీద అయితే గౌరవం. ఫస్ట్ 3 టర్మ్స్ అంటే కూడా ఇప్పుడు బాగా ప్రజల్లో ఆదరణ బాగా దొరికింది, హార్డ్ వర్క్ చేస్తున్నాడు. కాకపోతే పాలిటిక్స్ చేయొద్దు, నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళాలంటే చెప్తున్నారు ఎవరైనా కూడా
15 సంవత్సరాల కూటమి ఉండాలి అని డిసైడ్ అయింది. కాకపోతే అది బాధాకరమైన విషయం ఏంటంటే ఆ ప్రస్తావన ఒక పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. టీడీపీ వాళ్ళు ఎందుకు చేయట్లేదు నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు కర్రలో ఐకమత్యమే మహాబలం అన్న టైపు ఇక్కడ డిప్యూటీ సీఎం చేశాడంటే అక్కడ విద్యాశాఖ మంత్రి చేయాలి, అక్కడ విద్యాశాఖ మంత్రి అంటే చీఫ్ మినిస్టర్ చేయాలి. కొన్ని ఆయన బిజీలాగా ఉంటే కింద మంత్రులన్నా కూడా సంభవిస్తే ప్రజల్లోకి సిగ్నల్ వెళ్తుంది. మరి వీళ్ళందరూ ఉంటారు, మనం తోకాడు ఇచ్చొద్దు, మనం జాగ్రత్తగా ఉందాం, మనం కూడా కలిసి కట్టికి కింద స్థాయిలో కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుంది.